నమస్తే, నేను మీ నగేష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చంద్రగిరి మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మరో కీలక బాధ్యతలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పగించారు. ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అనుబంధ సంఘాలను సమన్వయం చేసే బాధ్యతలను జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించారు. దాంతోపాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా నియమించారు. ఈ నేపథ్యంలో ఇటీవల మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఆయన జనసేనలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న సంగతి మనకందరికీ తెలిసిందే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంటుకు పోటీ చేయించే విషయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు జిల్లాలో ఎక్కడ తిరిగినా కూడా ఒకే ఒంగోలు నియోజకవర్గంలోకి మాత్రం బాలినేని శ్రీనివాసరెడ్డి అడుగుపెట్టలేదు. సో జగన్కు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉండే గ్యాపు లాస్ట్ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా అది బాలినేనికి చెవిరెడ్డికి కూడా గ్యాప్ ఏర్పడింది. దాంతో కొంతకాలంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు జిల్లా క్రియాశీలక రాజకీయాల్లో యాక్టివ్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనుకున్నప్పటికీ కూడా బాలినేని అభ్యంతరాల దృష్ట్యా అది వాయిదా పడుతూ వచ్చింది. సో ఇప్పుడు ఎట్టకేలకు బాలినేని పార్టీ విడతాన్ని ప్రకటించాడు, బయటికి వెళ్ళిపోతున్నారు. ఇక ఈ నేపథ్యంలో చెవిరెడ్డికి అక్కడ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా కూడా అడ్డు చెప్పేందుకు ఎవరూ లేకుండా లైన్ క్లియర్ అయిపోయింది. దాంతో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీని సమన్వయం చేసే బాధ్యతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించారు.